ఐదవ రోజు అమ్మవారు శ్రీ మహాచండీ రూపంలో భక్తుల మీద కరుణా కటాక్ష వీక్షణాలను ప్రసరింపజేస్తారు. దేవతల కార్యసిద్ధి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతుల త్రిశక్తి స్వరూపిణిగా శ్రీ మహాచండీ అమ్మవారు ఉద్భవించారు. ఆమెలో అందరూ దేవతలు కొలువై ఉన్నారు. అందుకే శ్రీ మహాచండీదేవిని ప్రార్థిస్తే సకల దేవతలను ప్రార్థించినట్టేనంటారు పెద్దలు. శ్రీ మహాచండీ అనుగ్రహం వల్ల విద్య, కీర్తి, సంపదలు లభిస్తాయి. శత్రువులు మిత్రులుగా మారుతారు. ఏ కోరికలతో అమ్మవారిని ప్రార్థిస్తారో ఆ కోరికలన్నీ సిద్ధిస్తాయనేది భక్తుల విశ్వాసం. నవరాత్రులలో 5వ రోజున అలంకారం మహాచండీ అమ్మవారి అలంకారం. ఈ సంవత్సరం ప్రత్యేకం. మనము చండీ అమ్మవారిని ప్రతి నెల పౌర్ణమి రోజున యజ్ఞ యాగాదులు చేసి అమ్మవారిని కొలుస్తాం. అసలు ఈ మహాచండీ దేవి ఎవరు? ఈ అవతారానికి వెనక ఉన్న కథ, చరిత్ర, పూజా విధానం ఈ రోజు మనం తెలుసుకుందాం. శ్రీ మహాచండీదేవి దసరా శరన్నవరాత్రి అలంకార విశేషాలు, అవతార చరిత్ర. చండీదేవి కాళీదేవిని పోలుంటుంది. ఒక్కోసారి ఆమె దయగల రూపంలో మరియు తరచుగా ఉగ్ర రూపంలో దర్శనమిస్తుంది. చండీదేవిని దయగల రూపంలో ఉన్నప్పుడు ఉమా, గౌరీ, పార్వతి లేదా హైమావతి, శతాక్షి, శాకంభరి దేవి, అన్నపూర్ణ, జగన్మాత మరియు భవాని అని పిలుస్తారు. అలాగే భయంకరమైన రూపంలో ఉన్నప్పుడు ఆమె దుర్గా, కాళీ మరియు శ్యామ చండీ లేదా చండిక, భైరవి, చిన్న మాస్త మొదలైన పేర్లతో పిలువబడుతుంది. చండీదేవి యొక్క పూజ అశ్విని మరియు చైత్ర మాసాల శుక్ల ప్రతిపద నుండి నవరాత్రులలో ఒక ప్రత్యేక వేడుకతో భక్తులు జరుపుకుంటారు. నవరాత్రుల మహోత్సవాల్లో తల్లి చండీదేవికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రపంచంలోని పురాణ దేవాలయాల్లో చండీదేవి ఒకటి. దుర్గాదేవి యొక్క 9 రూపాల్లో ఒకటైన చండికాదేవి యొక్క రూపం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అసలు చండీదేవి ఎలా అవతరించింది? మన హిందూ పురాణాలు మరియు హిందూ మత విశ్వాసాల ప్రకారం రాక్షసులు ఇంద్రుడి సింహాసనాన్ని లాక్కునే సమయం వచ్చినప్పుడు దేవతలందరూ ఒక చోట సమావేశమై ఆ పరమశివుడి వద్దకు వెళ్లి రాక్షసుల గురించి చెబుతారు. అప్పుడు పరమశివుడు మాతృదేవతను స్తుతించాలని కోరారు. అప్పుడు దేవతలు అందరూ కలిసి మాతృదేవతను ఆరాధించారు. అప్పుడు మాతృదేవత అనుగ్రహంతో తల్లి సరస్వతీదేవి, లక్ష్మీదేవి మరియు మహాకాళీదేవి చండీ రూపాన్ని ధరించి రాక్షసులను సంహరిస్తారు. చండీదేవి యొక్క ఆలయం నీల్ పర్వత శిఖరంపై ఉంది. రాక్షసులను సంహరించిన తర్వాత తల్లి చండీదేవి హరిద్వార్ నీల్ పర్వతానికి వచ్చి అక్కడ స్థిరపడింది. హరిద్వార్లో ఉన్నటువంటి చండీదేవి ఆలయం చాలా ప్రత్యేకమైంది. ఈ దేవాలయం ప్రసిద్ధ శక్తి పీఠాల్లో ఒకటి. ఈ ఆలయ విగ్రహాన్ని 8వ శతాబ్దంలో గొప్ప సన్యాసి ఆదిశంకరాచార్య రూపొందించారని అక్కడి ప్రజలు నమ్ముతారు. చండీదేవిని ఇక్కడి ప్రజలు 2 రూపాల్లో పూజిస్తారు. నవరాత్రుల్లో అష్టమి మరియు నవమి నాడు చండీదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. చండీదేవి అమ్మవారికి అత్యంత ఇష్టమైన చతుర్థి రోజున శారదీయ నవరాత్రి సందర్భంగా ఇక్కడ భక్తులు ఉత్సవం కూడా నిర్వహిస్తారు. ఈ రోజున చండీదేవి అమ్మవారి దర్శనం చేసుకోవడం వలన మనసులోని కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం. నవరాత్రులు ప్రారంభం కావడంతో ఆలయంలో 9 రోజుల పాటు పగలు మరియు రాత్రి ప్రత్యేక పూజలు చేస్తారు. భక్తులకు ప్రత్యేక ప్రసాదం అందజేస్తోంది. ఉపవాసం ఉన్న భక్తులకు ప్రత్యేక ప్రసాదాన్ని అందజేస్తారు. 1929లో కాశ్మీర్ రాజు సుచేత్ సింగ్ కోరిక నెరవేరినందుకు అతను ఆ ఆలయాన్ని పునరుద్ధరించాడు అని పురాణాలు చెప్తున్నాయి. ఇక పూజా విధానం. చండీదేవి పూజ కోసం నవరాత్రి మొదటి రోజున ఒక బ్రాహ్మణుడు ఆవు పేడ మరియు మట్టితో పూత పూసిన ఒక మట్టి కుండను ఆలయం మధ్యలో ఏర్పాటు చేస్తారు. కలశంలో నీటిని తీసుకొని దానిని మామిడి ఆకులతో కప్పి బియ్యంతో నిండిన మట్టి మూతను కలశం పైన ఉంచి పసుపు గుడ్డతో కప్పుతారు. అదే కలశంలో బ్రాహ్మణ మంత్రాలు చదివిన తర్వాత ఒక కుండల నుండి నీటిని చిలకరించి అదే కలశంలో అమ్మవారిని ఆవాహన చేస్తారు. పూజ మొదటి రోజు నుండి 9 రోజుల ఈ కాలంలో బ్రాహ్మణుడు కేవలం పండ్లు మరియు మూలాలను మాత్రమే తింటారు. చండీదేవి పూజ ఒక యాగంతో ముగుస్తుంది. తర్వాత హోమం చేయడం మొదలు పెడతారు. దానిలో బార్లీ, పంచదార, నెయ్యి మరియు నువ్వులను ఉపయోగిస్తారు. ఈ హోమాన్ని కలశం ముందు చేస్తారు.
ఆ కలశంలో దేవత నివసిస్తుందని భావించబడుతుంది. ప్రతి ఒక్క భక్తుడు చండీదేవి పట్ల ఐక్యంగా పరిగణించబడతారు. ఓం నమో చండీ దేవియై నమః అని పూజించుకోవాలి. ఓం మహేశ్వర్యై నమః. ఓం మహాదేవ్యై నమః. ఓం జయంత్యై నమః. ఓం సర్వమంగళాయై నమః. ఓం లజ్జాయై నమః. ఓం భగవత్యై నమః. ఓం వంధ్యాయై నమః. ఓం భవాన్యై నమః. ఓం పాపనాశిన్యై నమః. ఓం చండికాయై నమః. ఓం కాలరాత్ర్యై నమః. ఓం భద్రకాళ్యై నమః. ఓం అపరాజితాయై నమః. ఓం మహావిద్యాయై నమః. ఓం మహామేధాయై నమః. ఓం మహామాయాయై నమః. ఓం మహాబలాయై నమః. ఓం కాత్యాయన్యై నమః. ఓం జయాయై నమః. ఓం దుర్గాయై నమః. ఓం మందార వనవాసిన్యై నమః. ఓం ఆర్యాయై నమః. ఓం గిరిసుతాయై నమః. ఓం ధాత్ర్యై నమః. ఓం మహిషాసురఘాతిన్యై నమః. ఓం సిద్ధియై నమః. ఓం బుద్ధిదాయై నమః. ఓం నిత్యాయై నమః. ఓం వరదాయై నమః. ఓం వరవర్ణిన్యై నమః. ఓం అంబికాయై నమః. ఓం సుఖదాయై నమః. ఓం సౌమ్యాయై నమః. ఓం జగన్మాత్రే నమః. ఓం శివప్రియాయై నమః. ఓం భక్త సంతాప సంహర్త్యై నమః. ఓం సర్వకామ ప్రపూరిణ్యై నమః. ఓం భక్త సంతాప సంహర్యై నమః. ఓం సర్వకామ ప్రపూరిణ్యై నమః. ఓం జగత్కర్యై నమః. ఓం జగద్ధాత్ర్యై నమః. ఓం జగత్పాలన తత్పరాయై నమః. ఓం అవ్యక్తాయై నమః. ఓం వ్యక్తరూపాయై నమః. ఓం భీమాయై నమః. ఓం త్రిపుర సుందర్యై నమః. ఓం అపర్ణాయై నమః. ఓం లలితాయై నమః. ఓం విద్యాయై నమః. ఓం పూర్ణచంద్ర నిభాననాయై నమః. ఓం చాముండాయై నమః. ఓం చతురాయై నమః. ఓం చంద్రాయై నమః. ఓం గుణత్రయ విభాగిన్యై నమః. ఓం హేరంబజనన్యై నమః. ఓం కాళ్యై నమః. ఓం త్రిగుణాయై నమః. ఓం యశోధరాయై నమః. ఓం ఉమాయై నమః. ఓం కలసహస్తాయై నమః. ఓం దైత్యదర్పణిగాదివ్యై నమః. ఓం బుద్ధ్యై నమః. ఓం కాంత్యై నమః. ఓం క్షమాయై నమః. ఓం శాంత్యై నమః. ఓం పుష్ట్యై నమః. ఓం తుష్ట్యై నమః. ఓం ధృత్యై నమః. ఓం మధ్యై నమః. ఓం వరాయుధధ్వగాయై నమః. ఓం ధీరాయై నమః. ఓం గౌర్యై నమః. ఓం శాకాంభర్యై నమః. ఓం శివాయై నమః. ఓం అష్టసిద్ధిప్రదాయై నమః. ఓం వామాయై నమః. ఓం శివవామాంగవాసిన్యై నమః. ఓం ధర్మదాయై నమః. ఓం ధనదాయై నమః. శ్రీదాయై నమః. ఓం కామదాయై నమః. ఓం మోక్షదాయై నమః. ఓం అపరాయై నమః. ఓం చిత్స్యరూపాయై నమః. ఓం చిచానందాయై నమః. ఓం జయశ్రియై నమః. ఓం జయదాయిన్యై నమః. ఓం సర్వమంగళ మాంగళ్యాయై నమః. ఓం జగత్రయ హితైషిణ్యై నమః. ఓం సర్వాణ్యై నమః. ఓం పర్వాత్యై నమః. ఓం ధన్యాయై నమః. ఓం స్కంధమాత్రే నమః. ఓం అఖిలేశ్వర్యై నమః. ఓం ప్రసన్నార్తిహరాయై నమః. ఓం దేవ్యై నమః. ఓం సుభగాయై నమః. ఓం కామరూపిణ్యై నమః. ఓం నిరాకారాయై నమః. ఓం సాకారై నమః. ఓం మహాకాళ్యై నమః.
ఓం సురేశ్వర్యై నమః. ఓం సర్వాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం ధ్రువాయై నమః. ఓం కృత్యాయై నమః. ఓం మృఢాన్యై నమః. ఓం భక్తవత్సలాయై నమః. ఓం సర్వశక్తి సమాయుకాయై నమః. ఓం శరణ్యాయై నమః. ఓం సత్యకామదాయై నమః. ఇతి శ్రీ చండీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలా మందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతి పరిచే ప్రయత్నం చేస్తున్నాం. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.